ఇక్కడ కూడా బెటర్ జడ్జెస్ ఉన్నారు. ఎప్పుడు చూడు జడ్జెస్ దగ్గర సునీత గారికే నమస్కారం చెప్తున్నాను ఇందాక సీజన్ బిగినింగ్ నుంచి. అందరికీ చెప్తున్నాను సార్. చెప్పావా? ఎస్ సార్. చూస్తూనే ఉన్నాను ఇవాళ. కరెక్ట్గా చెప్పారు చరణ్ గారు. నేను ప్రతిసారి చెప్తుంటా, వాడు అక్కడి నుంచి వస్తాడు, ఈ రోజే కాదు ఫస్ట్ ఆడిషన్ నుంచి సునీత గారిని చూసి ఇలా అంటాడు. పాడేటప్పుడు కూడా లైట్ గా అలాగే ఈ యాంగిల్లోనే ఉంటాడు, ఎప్పుడు ఈ ప్రొఫైల్లోనే ఉంటాడు. ఆ 3 quarters లో మేము కాంప్లిమెంట్ ఇస్తే కూడా మనకు కామెంట్ ఉన్నట్టు ఉంటుంది. సునీత గారు కామెంట్ ఇస్తే కూడా కాంప్లిమెంట్ లా ఉంటుంది మనకి. అలా ఏం లేదు సార్. లేదు, ఓకే, నమ్ముతా. థ్యాంక్ యూ. నమ్మేశాంలే ఇంతకాలం. నువ్వు సునీత గారికి ఏ పాట పాడి వినిపిస్తావు? అందరికీ వినిపిస్తాను సార్. అది ఆవిడ ప్రత్యేకంగా ఆవిడ కోసం పాడుతున్నారు, వీళ్ళందరూ వినపడుతుంది పాపం. ఏం చేస్తాం? నేను పాడబోయే పాట అల్లా శ్రీరామ. చూసారా, ఆవిడ చెప్పు అని చెప్పిన తర్వాత ఈయన చెప్తున్నాడు ఇక్కడ. పర్వాలేదు చెప్పు అంది ఆవిడ, పర్మిషన్ ఇచ్చింది ఆవిడ. నేను పాడబోయే పాట అల్లా శ్రీరామ, చిత్రం శ్రీరామదాసు. పాడిన వారు శంకర్ మహాదేవన్ గారు, విజయ్ యేసుదాస్ గారు. రాసిన వారు వేదవ్యాస గారు. సంగీతం ఎంఎం కీరవాణి గారు. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. అల్లా శ్రీరామ శుభకరుడు సురుచిరుడు భవహరుడు భగవంతుడెవడు, కళ్యాణ గుణగణుడు కరుణాఘనాఘనుడు ఎవడు, అల్లా తత్వమున అల్లారు ముద్దుగా అలరారు అందాల చంద్రుడెవడు, ఆనందనందనుడు అమృతరస చందనుడు రామచంద్రుడు కాక ఇంకెవ్వడు. తాగరా శ్రీరామ నామామృతం, ఆ నామమే దాటించు భవసాగరం. తాగరా శ్రీరామ నామామృతం, ఆ నామమే దాటించు భవసాగరం. ఏ మూర్తి మూడు మూర్తులుగా వెలసిన మూర్తి, ఏ మూర్తి ముజ్జగంబుల మూలమవు మూర్తి, ఏ మూర్తి శక్తి చైతన్యమూర్తి, ఏ మూర్తి నిఖిలాండ నిత్య సత్య స్ఫూర్తి, ఏ మూర్తి నిర్వాణ నిజ ధర్మ సమవర్తి, ఏ మూర్తి జగదేక చక్రవర్తి, ఏ మూర్తి ఘనమూర్తి, ఏ మూర్తి గుణకీర్తి, ఏ మూర్తి అడగించు జన్మ జన్మల ఆర్తి, ఆ మూర్తి ఏ మూర్తి ఉనుగాని రసమూర్తి, ఆ మూర్తి శ్రీరామ చంద్రమూర్తి. తాగరా తాగరా శ్రీరామ నామామృతం, ఆ నామమే దాటించు భవసాగరం. పాపమపని పమపని పమప సని పమ పామ శ్రీరామ, పాపమపని పని సరి సని పమ పాని మపమ ఓదండ రామ, మపని సరి సాని పాని పామ సీతారామ, మపని సరి సారి సరి మరి సని పమ ఆనంద రామ, మామా మరి మరి సరిమా రామా జయ రామ, సరిమా రామ సపమా రామ పావన రామ. ఏ వేల్పు ఎల్ల వేల్పులును గొల్చడి వేల్పు, ఏ వేల్పు ఏడేడు లోకాలకే వేల్పు, ఏ వేల్పు నిట్టూర్పు ఇలను నిల్పు, ఏ వేల్పు నిఖిలాండ నిత్య సత్య స్ఫూర్తి, ఏ మూర్తి నిర్మాణ నిజ ధర్మ సమవర్తి, ఏ మూర్తి జగదేక చక్రవర్తి, ఏ మూర్తి ఘనమూర్తి, ఏ మూర్తి గుణకీర్తి, ఏ మూర్తి అడగించు జన్మ
జన్మల ఆవేల్పు సీతమ్మ వలపు తలపుల నేల్పు ఆవేల్పు శ్రీరామచంద్రమూర్తి తాగరా తాగరా శ్రీరామ నామామృతం ఆ నామమే దాకించు భవసాగరం. ఇట్ బాయిల్స్ డౌన్ టు ద డిబేట్ ఆఫ్ సెలెక్టింగ్ ద సాంగ్స్. మంచి బ్యూటిఫుల్ సాంగ్ ఇది, డ్యూయెట్లో ఎంత కష్టపడ్డావు నువ్వు కదా. ఎస్ సార్. ఎందుకు ఆ కష్టం చెప్పు. బ్రెత్ సరిపోలేదు సార్. జడ్జెస్ ఓవర్ టు యు. కేసీ, ఇది శంకర్ మహాదేవన్ గారు విజయ్ యేసుదాస్ గారు పాడారన్న సంగతి అందరికీ తెలుసు. వాళ్ళిద్దరూ పాడినప్పుడు మనం విన్నప్పుడు ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. ఆ డిఫరెన్స్ నువ్వు సోలోగా పాడితే ఎందుకు చూపించాలనుకున్నావు? అలా విని 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 ప్రాక్టీస్ చేసి అలవాటు అయిపోయిందా? ఎస్ మ్యామ్. నువ్వు ఏ లైన్స్ శంకర్ మహాదేవన్ గారివో ఏవి విజయ్ యేసుదాస్ గారివో తెలిసిపోయేలా పాడావు. శుభకరుడు సురుచిరుడు భవహరుడు. ఎందుకు అలాగా? ఫ్లో అలా వచ్చేసింది మ్యామ్. ఫ్లో వచ్చేసిందా? మరి ఆ ఫ్లో సెకండ్ చరణంలో ఏమైంది? ఎస్ మ్యామ్. మర్చిపోయావు? ఎస్ మ్యామ్. ఓవర్ ఎక్సైట్మెంట్ అంతేనా? ఎస్ మ్యామ్. ఇటువంటి సిచ్యువేషన్స్ లైఫ్లో చాలాసార్లు వస్తూ ఉంటాయి. ఎస్ మ్యామ్. బట్ బ్యాలెన్స్ చాలా ఇంపార్టెంట్ పాటలోను లైఫ్లోను. ఓకే, యూ హ్యావ్ టు బీ వెరీ వెరీ బ్యాలెన్స్డ్ ఇటువంటి పాటలు పాడేటప్పుడు ముఖ్యంగా. ఎస్ మ్యామ్. నువ్వు క్లాసికల్ నేర్చుకోలేదు కదా? ఎస్ మ్యామ్. నేర్చుకున్నప్పుడు ఇంకొంచెం ఎక్కువ సాధన చేయాలి. మనోధర్మం అలవాటు అవుతుంది సహజంగా క్లాసికల్ నేర్చుకుని ఇటువంటివి సెలెక్ట్ చేసుకున్నప్పుడు. మనోధర్మంలో ఏమవుతుంది అంటే చిన్న చిన్న మిస్టేక్స్ కూడా రానియకుండా వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా పాడేస్తారు. కానీ క్లాసికల్ నేర్చుకున్నప్పుడు ఇటువంటివి పాడాల్సి వచ్చినప్పుడు మాత్రం ప్రతిదీ నువ్వు రాసుకొని నేర్చుకొని ఇక్కడ బ్రీదింగ్ తీసుకోవాలి, ఇక్కడ మైక్ దగ్గర పెట్టుకోవాలి, ఇక్కడ లో నోట్స్ వస్తున్నాయి కాబట్టి ఇలా చేయాలి, ఎన్ని విషయాలు దృష్టిలో పెట్టుకొని పాడాలి. ఎస్ మ్యామ్. కపుల్ ఆఫ్ ఎక్స్ట్రాడినరీ ప్లేసెస్ ఉన్నాయి ఇందులో. బట్ కొన్ని చోట్ల మిస్టేక్స్ ఉన్నాయి, అలాగే సాహిత్యం కూడా మర్చిపోయావు. సో ఇవన్నీ పరిగణలోకి తీసుకొని ఏం జరుగుతుందో ఎదురు చూద్దాం అంతే. ఎస్ మ్యామ్. కేసీ సార్. ఆలాపన ఒకలా ఉంది కానీ పల్లవి చాలా బాగా పాడావు. మొదటి చరణం అత్యద్భుతంగా పాడావు. రెండవ చరణం కూడా ఇంకా గొప్పగా ఉంటుంది అనుకున్న తరుణంలో కొంచెం సాహిత్యంలో మర్చిపోయావు. మళ్ళీ అయినా కూడా చాలా చాలా నమ్మకంగా మళ్ళీ మొదటి చరణమే పాడావు, కానీ ఎక్కడ ఏమీ తొణకలేదు, బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. నాకేమనిపిస్తుందంటే ఇలాంటి ఒక ఆర్తి, ఇలాంటి ఒక వేదన, అంటే ఒక తెలియని లోపల నుంచి వస్తున్నప్పుడు మొరపెట్టుకొనుటకై స్వరతాళములు లేవు, కన్నీటి పాటలో గణ ఎతులు కణరావు, తనువు వణికే వేళ తప్పులెన్నగలేమన్నట్టు. దాంట్లో లీనమై పాడుతున్నప్పుడు తప్పు పోయినా కూడా నాకెందుకో తప్పులు ఎంచాలని అనిపించట్లేదు. కానీ ఇంకా మరి తప్పని పరిస్థితి, మార్కులు వేయాలి కాబట్టి దాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకంటే సాహిత్యం ప్రధానం కాబట్టి. ఎస్ సార్. తప్ప మిగతా అంతా చాలా బాగా పాడావు. నిజంగా నా మనసు పరవశించింది, నేను పులకరించిపోయాను నువ్వు పాడుతూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఏ మూర్తి మూడు మూర్తులుగా వెలసిన కేసీ, సార్. ఇమోషన్ చాలా బాగుండింది. అంటే ఆ పాటలో ఉన్న ఫీల్ ఏముంది అది చాలా బాగుండింది. ఎందుకంటే ఆడియన్స్ వాళ్ళకి తెలియకుండా వాళ్ళందరూ క్లాప్స్ కొట్టారు. దాని అర్థం ఏమంటే వాళ్ళకు అది ఆ పాటలో ఉన్న ఆ నామామృతం ఏముంది అది వాళ్ళకి టచ్ అయింది. అండ్ దే కుడ్ ఫీల్ ది ఎమోషన్. కాబట్టి అదొక దట్స్ యువర్ విక్టరీ. ఏ మూర్తి ఘనమూర్తి ఏ మూర్తి గుణ. ఆడియన్స్ వాళ్ళకు నచ్చితే వాళ్ళు చప్పట్లు కొడతారు, యాజ్ సింపుల్ యాజ్ దట్. సో నువ్వు పాడుతూ ఉంటే సడన్గా దే గాట్ ఎమోషనల్. అండ్ ఒక్కరు కాదు, అందరూ చప్పట్లు కొట్టారు. అది నీకున్న ఒక స్ట్రెంగ్త్ ఏమంటే ఎమోషన్, ఆ పాటలో ఉన్న ఎమోషన్ నువ్వు చాలా ఈజీగా కన్వే చేస్తున్నావు. మ్యూజికల్ ఇన్ఫర్మేషన్ అంటే ఒకటి ఎమోషనల్ ఇన్ఫర్మేషన్, ఇంకోటి మ్యూజికల్ ఇన్ఫర్మేషన్. ఆ మ్యూజికల్ ఇన్ఫర్మేషన్ ఏమవుతుందంటే కాంప్రమైజ్ అయిపోతుంది అక్కడ ఇక్కడ, ఆ సంగతులు కానీ ఆ డీటెయిలింగ్ ఆఫ్ ద కాంపోజిషన్. సో అది దానికి యూ హ్యావ్ టు లెర్న్ క్లాసికల్ మ్యూజిక్. ఎస్ సార్, ఫర్ షూర్ సార్. అండ్ బికాస్ ఇప్పుడు మ్యూజిక్ హ్యాస్ గివెన్ యూ సో మచ్, ఎస్ సార్. యూ హ్యావ్ టు గివ్ బ్యాక్ సంథింగ్ టు మ్యూజిక్. ఎస్ సార్. అండ్ ద ఓన్లీ వే యూ కెన్ రీపే మ్యూజిక్ ఈస్ టు లెర్న్ మ్యూజిక్. ఎస్ సార్. తాగరా మ్యూజిక్ నేర్చుకోవడమే. దెర్ ఇస్ నో అదర్ వే టు గివ్ బ్యాక్. యూ లెర్న్ మ్యూజిక్, యు ఆర్ రెస్పెక్టింగ్ మ్యూజిక్, అంతే. ఎస్ సార్. అండ్ అకార సాధన ఎస్పెషలీ మీ గొంతుకు ఈ
వాంట్ టు ట్రై ఆర్ యుల్ డూ ఇట్ లేటర్? Yes, sir. సో దిస్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్. అకార సాధన అని పెద్దవాళ్ళు అప్పటి నుంచి చెప్తున్నారు. వీఆర్ బైపాసింగ్ దట్. అకార సాధన ఎందుకురా, స్ట్రైట్గా పాటే పాడేద్దాం. ఎందులో ఇప్పుడు మ్యూజిక్ క్లాస్కి వెళ్ళి నేను విన్నాను గురువుల దగ్గర, సార్ సరళ వరుస అవన్నీ ఏమవుతుంది, డైరెక్ట్గా కీర్తనలు నేర్పించేయండి సార్ అని. అలా అవ్వదు కదా. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాలంటే గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఎక్కాలి కదా. స్ట్రైట్గా ఫస్ట్ ఫ్లోర్ అంటే ఎలా? సో యూ హ్యావ్ టు లెర్న్. సో ఆల్ ది బెస్ట్ కేసీ, యు ఆర్ ఎ గ్రేట్ టాలెంట్. యూ హ్యావ్ టు లెర్న్ మ్యూజిక్. బట్ ఈ పర్ఫార్మెన్స్ నాకు పర్సనలీ ఐ లవ్డ్ ఇట్. థ్యాంక్ యూ, Thank you. థ్యాంక్ యూ సార్. పా పా ప మ ప ని ప మ ప ని ప మ ప స ని ప మ. థ్యాంక్ యూ జడ్జెస్. క్రిష్ గారు, ఇది చాలా అందమైన పాట అండి. బేసికల్గా ఎస్ సార్. రాఘవేంద్రరావు గారు, కీరవాణి గారు వాళ్ళ కలయిక, అది ఇలాంటి శ్రీరామదాసు లాంటి సినిమాలో ఈ పాటలో ఇద్దరు డ్యూయట్ చాలా కష్టమైన పాట ఎన్నుకున్నారు. ఆఫ్ కోర్స్ ఇది వెరీ క్లాప్స్ తెప్పించే పాట. అట్ ద సేమ్ టైం ఇద్దరు పాడింది మీరు పాడటం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఆ పాట ఫస్ట్ టైం వింటున్నప్పుడు భద్రాచలంలో దీని ఆడియో ఫంక్షన్ జరుగుతుంటే అప్పుడు అక్కడికి నేను వెళ్ళే భాగ్యం కలిగిందన్నమాట. అప్పుడున్నాను. అయిపోయిన తర్వాత స్టేజ్ మీద పాడిన తర్వాత వెనక అందరం బస్సులో వస్తున్నాం అన్నమాట, రాఘవేంద్ర గారు అందరితో కలిసి. అది నేను ఇంకా దర్శకుడిని కాకముందు అన్నమాట. ఆ అబ్బాయి ప్రకాష్ నాకు మంచి స్నేహితుడు, గొప్ప స్నేహితుడు, అతనితో కలిసి వెళ్ళానమాట. వస్తున్నప్పుడు ప్రతిసారి ఏ మూర్తి అని అది రాగానే ఒక అటాక్ లాగా ఉంటుంది అన్నమాట. అఫ్కోర్స్ ఇది రెండో సింగర్ పాడినప్పుడు, శంకర్ మహాదేవ్ గారు పాడినప్పుడు అటాక్లో వస్తారు. సో అది ఇక్కడ రాపోయేసరికి నాకు అదేంటి రాలేదనిపించింది అన్నమాట. ఎందుకంటే ఈ పాట నేను అతి ఎక్కువగా ప్రేమించిన పాట. ఇందులో ఒక భక్తి పాట పాడుతున్నప్పుడు ఇందాక చంద్రబోస్ గారు చెప్పినట్టు ఆర్తి కావాలి, ఆ నామామృతం తాగరా, అది మాత్రమే భవసాగరం దాటిచ్చిద్దని. బట్ మీరు యువర్ సాంగ్ సెలెక్షన్ ఈజ్ రియల్లీ నైస్, యువర్ పర్ఫార్మెన్స్ ఈజ్ రియల్లీ గుడ్. ఈ పాటలో చాలా డైనమిక్స్ దొరుకుతాయి. సునీత గారిని ఇంకా ఇంప్రెస్ చేద్దామని ఇది ఎన్నుకున్నట్టున్నారు. బట్ మీరు సునీత గారిని మాత్రమే కాదు, ఆడియన్స్ని, జడ్జెస్ని అందరినీ, మమ్మల్ని అందరినీ ఇంప్రెస్ చేశారు. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. మ ప ని స రి స ని ప ని ప మ. ఈ సీజన్ బిగినింగ్ నుంచి ఎవరైనా ఫాలో అయ్యి ఉంటే కేసీ గ్రాండ్ లాంచ్లో పాడిన పాట నుంచి, ప్రిలిమినరీస్ నుంచి, క్వాలిఫైయింగ్స్, క్వార్టర్ ఫైనల్స్, సెమీఫైనల్స్, ప్రీ ఫైనల్స్ దాకా ఇట్లాంటి పాట ఎప్పుడు పాడతాడా అని నేను ఎదురు చూశాను. ఎందుకంటే బిగినింగ్లో హీ వాజ్ అ వెరీ క్యాజువల్ సింగర్. తను రౌండ్స్లో ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ తనలో కూడా పాడాలన్న ఒక సీరియస్నెస్ ఎక్కువైంది. పాటలు నేర్చుకోవడం కూడా, ఇట్లాంటి పాటలు కొంచెం క్లిష్టమైన పాటలను ఎంపిక చేసుకొని ఈ పాటలు ప్రాక్టీస్ చేస్తూ ప్రదర్శించడం కూడా మొదలెట్టాడు. ఇవాళ 100% ఇంప్రెసివ్ పర్ఫార్మెన్స్ కేసీ. ఈ పాట నువ్వు ఎంపిక చేసుకోవని నేను అనుకున్నాను. అంటే అసలు ఐడియా కూడా లేదు నువ్వు ఇట్లాంటి ఒక ఫుల్ ఫ్లెజ్డ్ క్లాసికల్ సాంగ్ సెలెక్ట్ చేసుకొని నువ్వు ప్రెజెంట్ చేస్తావని. ఆ ధైర్యానికి జోహార్లు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రౌండ్లో ముగ్గురు విన్నర్సే. ఎవరు ఆ పెద్ద చెక్ ఇంటికి తీసుకుపోతారన్న దానికోసం మీరందరూ ఇప్పుడు పోటీ పడుతున్నారు అంతే తప్ప, అదర్వైజ్ యువర్ ఆల్ విన్నర్స్. పాడుతా తీయగాలో ఫస్ట్ కాంపిటీషన్ స్టార్ట్ అనౌన్స్ చేసినప్పుడు 18 to 21 years అనౌన్స్ చేసినప్పుడు దాదాపు 1100 అప్లికేషన్స్ వచ్చినాయి. దాంట్లో నుంచి ఆడిషన్స్కి వెళ్ళి 47కి ఫిల్టర్ చేసి ఫైనల్గా ఈ కాంపిటీషన్ స్టార్ట్ అవ్వడానికి మొదలవ్వాల్సిన 12 మందిని ఎంపిక చేసుకున్న దాంట్లో కేసీ ఉన్నాడు. అంటే 111 అప్లికేషన్స్ నుంచి 12 అప్లికేషన్స్లో కేసీ వచ్చి ఇవాళ టాప్ 3లో కూర్చున్నాడంటే అది కేవలం ఆయన కృషి మాత్రమే. అండ్ ఆయన తన్ని ఛాలెంజ్ చేసుకుని ఇట్లాంటి పాటలు ఎంపిక చేసుకుని ప్రెజెంట్ చేయాలన్నది, గెలుస్తారో ఓడతారో అదన్నది డిఫరెంట్. కానీ హీస్ లర్నింగ్ బై సింగింగ్ దీస్ కైండ్స్ ఆఫ్ సాంగ్స్. హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఆల్ ద బెస్ట్. ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ సార్. గుడ్ లక్. పావన రామ